కనిపెట్టారు బాస్? జడ్జులు కింద పడి పడి నవ్వేలాగా ఒకటి కనిపెట్టారు. ఏది సార్? ఇది వేసుకుంటే నిద్ర వస్తుంది, ఆ తర్వాత కల వస్తుంది, పడి పడి నవ్వుతూనే ఉంటారు. అది రియల్ గా జరగదా బాస్? ఎక్కడ రా పాప, ఆయన చెన్నై నుంచి వచ్చేసరికి సాలిపోయి ఉంటాడు. ఇవాళ రాజకీయాలు చేసి చేసి రగిలిపోయి ఉంటది. ఆ టైంలో మామూలుగా నవ్వడం ఎక్కువ, ఇంకా పడి పడి అంటే ఏడవుద్ది. వాళ్ళని నవ్వించడానికి నా దగ్గర చిట్కా ఉంది. ఏంటది? మనం జోకేసి చిన్న పాస్ ఇచ్చేసామనుకో, వాళ్ళకి ఆటోమేటిక్ గా నవ్వాలని తెలిసిపోతే నవ్వేస్తారు. వాళ్ళు మనకంటే తెలియని వాళ్ళరా, మనం పాస్ ఇస్తే వాళ్ళు పాస్ ఇస్తున్నారు, అది కదా ప్రాబ్లం. అవును, మన ఈ రోబో ఫార్ములా ఎక్కడ లీక్ అవ్వలేదు కదా? లీక్ సంగతి తీసేయండి బాస్. మీతో 24 గంటలు ఉంటున్నందుకు మావిడ నన్ను వీక్ అనుకుంటుంది. ఇంకోటం ఏముందలేరా? నిజమేగా నిజమేగా. ఏంటి బాస్, ఏంటి అలా మాడుతున్నారు? మంచి కత్తి లాంటి అమ్మాయిని తీసుకొచ్చి నా పక్కన నుంచో పెట్టండి. రే, స్కిట్ ఒక అమ్మాయిని తెస్తున్నాను కదా అని చెప్పి టీమ్ లీడర్ అనుకుంటున్నావు, మీడియేటర్ అనుకుంటున్నావు, ఎవరా నువ్వు? ఆ మీడియేటర్ లేదు గిడియేటర్ లేదు, తీసి పక్కన పెట్టండి. అమ్మాయిని తీసుకొచ్చి నుంచో పెట్టండి, నా రేడియేటర్ ఏంటో చూపిస్తా. ఆల్రెడీ మన టీంలో 2 జనరేటర్లను ప్రూవ్ చేసుకున్నారు, మళ్ళీ రేడియేటర్ ఎందుకులే గానీ మనం కనిపెట్టిన రోబోలను పిలిపించు. రోబోస్ కమాన్. రోబో చిట్టి. చిట్టీనా? ప్రతి నెల కడతారండి బాస్. జోకేసా, ఎలా ఉంది? మొన్న పండగకి అందరూ ఊరేళ్ళు వచ్చారు కదా, మళ్ళీ ఊరేళ్ళు ఎలాగా ఉంది. నా పేరు వసి, వీడు మసి. ఇక నేను కనిపెట్టిన రోబోలు, అది కసి ఇది కాసి, అది కసి ఇది కాసి. వీటిని నేనే కనిపెట్టాను. మీరు మగవారు కదా, ఎలా కనిపెట్టారు? ఆ రోజు మిమ్మల్ని కనిపెట్టింది కూడా మగవారే కదా, అలాగే కనిపెట్టాం. ఇంతకీ దీని సంగతికి వస్తే, రేజింగ్ రాజ్ అంత రైజింగ్ ఉంటే శాంతి స్వరూపుని ఎందుకు తగులుకుంటావులేగా నాకు. దీనికి మైలేజ్ తక్కువ, దానికి స్పీడ్ చాలా ఎక్కువ, దానికి కరెంటుతో పని లేదు. ఇది కరెంట్ ఉన్నా పని చేయదు, ఇది కరెంట్ ఉన్నా పని చేయదు. ఇంతకీ ఈ ప్రోగ్రామింగ్ అంతా ఓకేనా? ఎలా ఉంది? పేమెంట్ 2 లక్షలు, ట్రాన్స్పోర్ట్ మనలే పెట్టుకోమంటున్నారు. ప్రోగ్రామింగ్ అడిగితే నెల్లూరు ప్రోగ్రామ్ గురించి చెప్తారేంటి? బోరు కొడుతుంది, ఏదైనా సినిమాలు చూపించవచ్చు కదా. ఇది సైంటిస్ట్ ల్యాబ్ రా, ప్రసాద్ ల్యాబ్ కాదు మీకు సినిమాలే చూపించడానికి. సనా వస్తుందా? సనా ఎందుకు వస్తుందిరా? నిన్ను చూస్తే రోబోలేంటి ఏలియన్స్ కూడా ఏదో చేయాలని చూస్తాయి. అవన్నీ పక్కన పెట్టండి. ఏంటి మీరు ఎప్పుడు ల్యాబ్ లోనే ఉంటారా? నేను ఒకదాన్ని ఉన్నానని మర్చిపోయారా? ఓ ముద్దు లేదు, ముచ్చట లేదు. సరేరా మరి వెయిటింగ్ అక్కడ. టైం లేదనని కదా అనాలి. ఎందుకు నీకు టైం ఇవ్వాలనిపిస్తుంది ఈ రోజు. అది చంపేస్తా. ఒరిజినల్ డైలాగ్ చెప్పు. ఇక్కడ ఈ వర్క్ సక్సెస్ అయ్యేదాకా నేను ఇంకే వర్క్ పెట్టుకోదలుచుకోలేదు. పట్టించుకున్నప్పుడు ప్రేమించడం ఎందుకో మరి. నాకు అదే అర్థం అవుతుందిరా మరి. పట్టించుకోమంటారు, పట్టించుకుంటే పట్టించుకోకుండా వెళ్ళిపోతారు. ఏంటో ఈవిడెవరు? ఈవిడ మీద కన్నేసుకోవచ్చా మేము? ఆల్రెడీ భరద్వాజ్ గారు మన అందరి మీద కన్నేశారు, కొంచెం ఆగండి. హలో, ఓకే ఓకే. ఏంట్రా బాస్, మన ఫ్యాక్షనిస్ట్ వెంకటరెడ్డి ఉన్నాడు కదా, వాళ్ళ అమ్మాయిలిద్దరికి సెక్యూరిటీ కావాలంట. మన రోబోలను అడుగుతున్నారు. ఆహా, మన రోబోలకు ఒక పని వచ్చిందిరా. నడండి, మేము తిరుగులేని రోబోలను ప్రూవ్ చేసుకుంటాం. నాకు అదే కావాలరా. ఇది సక్సెస్ అయితే మనకు పెద్ద పెద్ద ప్రాజెక్టులు వస్తాయి. నడవండి. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా. రోబోలు చేస్తారండి. ఇది మామూలుగానే పట్టేసినట్టుంటాడు. రోబో లాగా యాక్ట్ చేయడం ఎందుకురా నువ్వు కొత్తగా? వీళ్ళేనా రోబోలు? అవునండి. వీళ్ళ 6 రోబోలు ఏం లేవా? ఈ యంత్రాలను కూడా అదలవేంటరా? చిన్నప్పుడు యంత్రం వేసారా నీకు? ఇది నా పెద్ద కూతురు శాంతి. ఎవరో శత్రువులు దీని మీద దాడి చేయబోతున్నారు. అంటే ఇప్పుడు మేము వాళ్ళని రక్షించాలా? ఇది నా చిన్న కూతురు ఉదయశ్రీ. మిమిక్రీలు చాలా బాగా చేస్తాం. ఆవిడేంటి, మేము చేస్తాం. పెద్ద పెద్ద వాయిస్లే వచ్చు మనకి. అవునా? ఏదో ఒకటి చేయి. ఏంటి చేయమంటే సైలెంట్ గా ఉన్నావు? సింగ్ గారు ఆయన మాట్లాడు కదా. నాకు ఇది కావాలి. ఇది అది అనకూడదమ్మా, నాకు రోబో నచ్చింది అనాలి. ఈ రోబో చాలా బాగుంది. అవును, నేను ఈ రోబోని హక్ చేసుకుంటే నాకేం అవ్వదుగా? ఏమవ్వదు. ఆ రోబో అగ్గుతా ఆగేది కదమ్మా, చాలా అవుతాయి. నువ్వు అలాంటి ఏం చేయకు. నీకు ఈ రోబో నచ్చిందా? పట్టేసుకో.
మీరు కూడా నాకు చాలా బాగా నచ్చారు, చాలా బాగా నచ్చారు. రే తిరుగులేని రోబోలా బిహేవ్ చేస్తామని తిరణాల్లో 10 రూపాయలకి జాతకాలు చెప్పే రోబోలా ఏంటని బిహేవియర్ పక్కరా. నా అందం చూస్తే నీకేమనిపిస్తుంది? సనా క్యారెక్టర్ లో అనసూయ కంటే నువ్వే అందంగా ఉన్నావు అనిపిస్తుంది. అబ్బా అలా అనిపించిందరా నీకు? ఏమంటావు శశి? శశి ఎప్పుడు వెళ్ళిపోయాడు, నేను వసీరా. అసలు ఈ రోబోకి పాలు పెతకడం, పేడకెళ్ళి ఎత్తడం ఇవన్నీ వచ్చా? ఒరే ఏంట్రా ఇది, నాకు తెలియక నేను అడుగుతున్నాను. చెప్పానా ఈ గెటప్ నీకు వద్దురా అన్న. టీమ్ లీడర్ ని నేను వేస్తాను అన్నా, వేసినా అలాగే కనపడుతున్నా వాళ్ళకి. నాకు ఎందుకో ఈ రోబోల పనితీరు మీద డౌట్ గా ఉంది. దాని మీద డౌట్ అంటే ఓకే, కలిసి పని చేసిన దీని పనితనం మీద కూడా మీకు డౌట్ ఉందా? ఈ రోబో ఏం చేస్తుంటది? మీరు చేసేవన్నీ చేస్తుంటది. మా రోబోల్ని చాలా బాగా తయారు చేసామండి. మీకు కావాల్సింటే మీరు కూడా ఏమైనా క్వశ్చన్లు అడిగితే అడుక్కోవచ్చు. అయితే రజనీకాంత్ గారికి డబ్బింగ్ చెప్పేది ఎవరు? దేవుడు. దేవుడు గారయ్యా, నేనయ్యా. మీరే కదా మా దేవుడు. ఎవరైనా మనో గారి కాఫీ ఇవ్వన్నామా? దేనికి? అవి బిస్కెట్ వేసాడుగా ముంచుకొని తింటాడు. శత్రువులు ఏ క్షణానైనా మా మీద దాడి చేయొచ్చు, ఓకే. జాగ్రత్తగా ఉండండి. సరే రండి అమ్మా, లోపలికి వెళ్దాం. శత్రువులు వస్తారంట, మీరు జాగ్రత్తగా ఓకేనా? మనం ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే మనకు ఫ్యూచర్ ప్రాజెక్ట్ అన్ని మనకే, ఓకే? ఆ శత్రువులు ఆ. మీ రోబోల కంటే పెద్ద రోబోలు మా మీద దాడి చేయడానికి పంపిస్తున్నారు. అవునా? ఏదొచ్చినా పర్లేదు, మా రోబోలు చూసుకుంటారు. రమ్మను. మరి ఇది రోబోనా డాబానా ఎంత ఉందంట? డాబా రోబో మే అంటే సెట్ అవ్వలేదు కానీ అంబా అంటారా సెట్ అయితే. నా ముందు మీరెంతరా? మీ ముందే కాదు మీ వెనక కూడా మేము అంత కాదండి బాబు. నా ముందుకు మీరు వస్తే ఎవ్వరూ మిగలరు. మీరు ముందుకెళ్తే ఆర్టిస్టులకి ఎవరికి మిగలట్లేదంట. ప్రొడక్షన్ వాళ్ళు కూడా అదే చెప్పారు. ఎక్కువ చేస్తున్నావు, ఎక్కువ చేస్తే నేను నలిపేస్తా, అవసరమైతే సెట్ ని ధ్వంసం చేస్తా. అమ్మో, అంత పని చేయకండి రోబో గారు. చెట్టును ధ్వంసం చేస్తే తీసుకెళ్లి శాంతినగర్ లో పెడతాడు. నానక్రమం కూడా రావడానికే నానా, ఇంకా శాంతినగర్ అంటే చాలా. చూస్తారేంట్రా, అంత పెద్ద రోబో వచ్చింది, ఏదో ఒకటి చెయ్యండి రా, మనం ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వాలి. చేయండి. వీళ్ళు చేసేదేంటి? నేను ఇస్తా వీళ్ళకి నెగటివ్ ఎనర్జీ ఇస్తున్నావు ఏంటి? నిన్ను అంతం చేయమంటావా? వచ్చారు. అసలు మాకు నెగిటివ్ ఎనర్జీ ఎందుకు ఇచ్చావు? ప్రతి స్కిట్ చివర్లో కూడా అమ్మాయిలను ఓడలాక్కుపోతున్నాడు. ఈసారి ఆ ఇద్దరు అమ్మాయిలు మీకే. చాలా మంచి పని చేసావు. ఇక నుంచి మేము ఆగం. లో బ్యాటరీ, బ్యాటరీలో. అరే నేను కనిపెడితే వచ్చిన వాళ్ళు మీకే అంత ఉంటే కనిపెట్టిన నాకెంత ఉండాలరా? నువ్వు వచ్చే చెప్తా. నన్ను తీసుకెళ్ళవా? నిన్ను తీసుకెళ్తే నాకు బ్యాటరీలో. మెల్లో మెలికల నాగుల దండ తలపుల వేడికి ఎగిరి పడంగా ఉంటి బూది జల జల రాలి పడంగా సాంబడు కదిలిండే. పాఠాలు చెప్పకపోయినా అందరూ నన్ను ఆచార్య అంటారు. బహుశా గుణపాఠాలు చెప్తాననేమో. కామెడీ చేయకపోయినా అందరూ నన్ను కమీడియన్ అంటారు. బహుశా వాళ్ళకి చిప్పు దొబ్బిందేమో. ఫారెన్ నుంచి వచ్చాం, ఓకే. నన్ను ఎందుకు మీ ఊరికి తీసుకొచ్చావు? ఇంతసేపు లవ్ గురించి ఎందుకు చెప్పి అనుకున్నావు? ప్రోమోలో పడ్డానికేగా. అందుకు కాదు, నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను. చేసావా? నువ్వే దగ్గరుండి పెళ్లి చేయాలి. సరే చేద్దాం. అమ్మాయి చిలక కొట్టిన పండులా ఉంటది. అయితే దాన్ని చూడాల్సిందే. పిలు. రామచిలుక పిలిచెను ఈ వేళ. అల్లరి వెలువగా చల్లని పల్లవిగా మల్లెల పల్లకిగా రానా. చిలక కొట్టిన పండులా ఉంటది అన్న, ఇది ఎలుక కొట్టిన దిండులా ఉంది. డార్లింగ్, నువ్వు నన్నే లవ్ చేయడానికి కారణం ఏంటి? ఊర్లో నువ్వు ఒక్కడే మిగిలి ఉంటావు ఇక. తన్నేమనుకు మామ, తను నిప్పు. ఆ నిప్పే నీ మొక్కజొన్న కాండని కాల్చేది. సరే గాని మా డాడీ నువ్వే ఒప్పించాలి. మీ డాడీని ఒప్పిస్తా, ముందు ఇది లేడీని ఎవరికి ఒప్పించాలి? వాళ్ళ నాన్నకి మా నాన్న గొడవ అయ్యి ఊరిని సగం సగం చేశారు. ఆ మధ్యలోకి ఇదేమన్నా వెళ్ళిందా? ఎందుకు? ఇది ఎందుకు సగం అయింది? నిబ్బా ఇవేం పేర్లురా? అంటే ఇవే ట్రెండింగ్ మావా. అట్లా కాదు కానీ నిబ్బా దెబ్బ అని పెట్టుకుని బాగుంటారా ఇద్దరికి? సర్లే గాని మీ డాడీని పిలిపించి మాట్లాడతా.
అమ్మాయిని లవ్ చేశాను. డాడీ అన్న వీడు పెద్ద పగోడీలో ఉన్నాడు, వీడు పగోడీలో ఉన్నాడు వీడు. నా మీద పంచులేస్తే పిండేస్తా. నీ మీద నువ్వు ఎప్పుడైనా వేసుకున్నావా? ఎందుకు మరి ఎందుకు ఇలా పిండేసుకున్నావు? నా గొప్పతనం గురించి నీకు తెలియదు. నాకుంద 100 ఎకరాలు ఊరు ప్రజలకు రాసి ఇచ్చేసా. డాడీ మొత్తం ఇచ్చేస్తే మనకే ఉంటాయి. డాడీ ఏమన్నా పిచ్చోడు అనుకున్నావా? 2 ఎకరాలు ఉంచాడు. ఏది? ఏంటి ఆడ అనేసి మాట్లాడుతుంటే అలా చూస్తా ఊరుకుంటారేంటి? ఏం చేయమంటారా? కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుద్ది. మరి మీకేంటి మొహం మీద పడింది? మొహం మీద పడింది. నా గురించి తెలుసుకోకుండా వచ్చావు. మీ గురించి మా తెలియపోవడం ఏంటి సార్? ఎగ్జామ్ హాల్లో ఎగ్జామ్ షీట్ బదులు బెడ్ షీట్ అడిగారంట మీరు. సరే తుప్పలు అందరూ చేస్తుంటారులే కానీ తుప్పలు కాదురా అవి, తప్పులు రండి. అయ్యారు నువ్వు ఆగరా. ఏంటి వీడు వస్తున్నాడు నువ్వు ఆగరా అంటున్నావు? నువ్వు కూడా ఆగరా. వీడెవడు మీ ఊరోడేనా? మా ఊరోడే, మా తమ్ముడు. తమ్ముడు చెప్పనియా అన్నా, నువ్వు తగ్గద్దన్నా, నువ్వు రెచ్చిపోయి ఎగలే ఉంటా అన్నా. వీడు ఎక్కువ చేస్తున్నాడు, మన వాళ్ళందరికీ మసాజ్ చేసి చెప్తాను. అది మసాజ్ కాదు సారీ, మసాజ్ కాదురా, మెసేజ్ చెయ్యనాలా. అయినా ఏదో పిల్లలు పాపం ప్రేమించుకున్నారు, వాళ్ళ స్వతంత్రంగా వదిలేయండి. స్వతంత్రం అంటే గుర్తొచ్చింది, ఆడపిల్ల అర్ధరాత్రి పూట స్వతంత్రంగా తిరుగుతున్నాడు. దాని అర్థం ఏంటో తెలుసా? ఆ రోడ్డు మీద నువ్వు లేవని. మా అబ్బాయితో పాటు వచ్చావు కాబట్టి ఫ్రెండ్ ఈ ఇంట్లోనే ఉండు నువ్వు కూడా. అర్థం అవుతుందా? సరే పిచ్చేసాలే కాకు, మా తమ్ముడు చూసుకుంటాడు మొత్తం. ఏం చూసుకునేది? సాయంత్రం 7 అయితే మళ్ళీ బెట్టింగ్ స్టార్ట్ అయిపోతుంది నాకు. ఇంతకీ అమ్మాయి వాళ్ళ నాన్నేడి? నువ్వు ఈ ఊర్లో ఉన్నావు కదా, మళ్ళీ ఆ ఊరికి ఎందుకు వెళ్ళావు? వాడెవడు నా శత్రు, ఈడు వాడికి శత్రు, నేను వీళ్ళిద్దరికి శత్రు ఏమవుతాడు? శత్రువే అవుతాడు. బాగుందని. థ్యాంక్ యూ తమ్ముడు. వీళ్ళంతా ఎవరే? అబ్బాయి నేను లవ్ చేశాను నాన్న. అయినా నాకు కాబోయే వాడు అంత అందంగా ఉండాలి, మత్తెక్కిచ్చే మాటలు ఉండాలి, కైపెక్కిచ్చే కళ్ళు ఉండాలి. అబద్ధాలు చెప్తే ఆడపిల్లలు పుడతారన్నారు, నువ్వు పచ్చి అబద్ధాలు అన్నట్టు. అందుకే ఈ పుచ్చిపోయింది పుట్టింది. నాకెవడైనా ఎదురు వస్తే వాడిని డమ్మీని చేసి ఆడుకుంటా. ఏది మన జిగేల్ జీవన్ ఆడుకున్నట్టేనా? ప్లీజ్ అని మళ్ళీ నెక్స్ట్ క్యారెక్టర్ వాడు. వీడు ఇలాగ ఎదురొస్తాడని తెలిసి ఊరి చివర 5 బళ్ళు పెట్టా, గుడి దగ్గర 6 బళ్ళు పెట్టా, చెరువు దగ్గర 7 బళ్ళు పెట్టా. దేనికి పెట్టులు కొట్టించలేదు నువ్వు, దేనికి పెట్టులు కొట్టించలేదు. పంచు 7 బళ్ళు పెట్టా. అదేంటన్నా ఊరి చివర ఒక బెండి కూడా లేదు? నేను పెట్టింది పిల్లలు చదువుకునే బళ్ళురా. అరే ఆ బళ్ళు నువ్వు కూడా చదువుకుని ఉంటే ఇలాంటి బొగడా పంచులు వచ్చాయి కాదు కదా. ఏంట్రా ఇక్కడ గొడవ? అన్నయ్య వాళ్ళు చూడు ఎక్కువ చేస్తున్నారు. మళ్ళీ అటు వెళ్ళిపోయావండి. అన్నయ్య వీళ్ళు చాలా ఎక్కువ చేస్తున్నారు. నువ్వెవర తమ్ముడురా? నా తమ్ముడు. నీ తమ్ముడిని. ఆడు నాకు అన్ని అవుతాడు. తమ్ముడు అన్ని నాకు ఏమవుతాను నేను? నీకు తమ్ముడు అవుతున్నాడు, అన్ని అవుతాను. నా రూమ్ లో కూల్ వాటర్ ఉంది, తీసుకురా చెప్తాను. నువ్వు ఓకే తీసుకొస్తా. కిందకి వెళ్ళి అర్జెంటుగా. అన్నయ్య సిగ్గులేదారా? ఇంకా ఎన్నాలరా ఈ బతుకు? నాకు కోపం తెప్పించంటే నలిపేస్తా. నువ్వు ఇంతకన్నా నలిపేస్తే కలిపి తెలిపేసుకో. నీ అంతు తేలుస్తా, నీ అంతు బల్లిస్తా, నీ అంతు బొద్దింకిస్తా, నీ అంతు దోమిస్తా. అరే ఇది కాదురా, నేనేమంటానంటే అరే నా మాట వినండిరా. నువ్వు ఇందాక ఆ ఊరు వచ్చావు, ఇప్పుడు ఈ ఊరు వచ్చావు. అసలు నీదే ఊరురా? మాది ఆ ఊరు. ఏ ఊరు? ఆ ఊరు పేరు ఆ ఊరు. ఆ ఊరా? మాది గేదూరు. మీది ఆ ఊరు, మాది గేదూరు. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఏది మీ లవర్ ఏది? అమ్మాయిని తీసుకురామని మా డాడీ పక్కన దొరబాబు ఉన్నాడు కదా, ఆడికి చెప్పా. వాడికి చెప్పావా? వాడు తీసుకెళ్ళి ఉంటాడు. ఇక చెప్ప వాడికి చెప్పావా? పద. ఘుంఘుమాయించు కొంచెం లగాయించు లంచం మన్మధించుంది మంత్రం. ఆయన సందులో సింధు పనోడు మావాడు. మారుమూల గ్రామం గుడిపాడు అనే ఊరు నుంచి తీసుకొస్తే వీడు నన్నే. ఏమండి
పక్కింటి సుశీలకి 60 ఏళ్ళ ముసలో నిచ్చి పెళ్లి చేశారండి. మరి పలకరించిన ప్రతి ఒక్కనే అన్నయ్య అన్నయ్య అంటే చివరికి తాతయ్యనే చేసుకోవాల్సి వస్తుంది. ఇదంతా కాదు, నా కడుపు పండేలా చూడండి. గోరింటాకు పెట్టండి, గోరింటాకు పెట్టండి. అదిగో ఎందుకండి, ఏదైనా లోపమా? ఏదైనా చేస్తేనేమో స్కిట్ కి పిలిచి ఇలా చేస్తారా అంటారు, ఏం చేయకపోతేనేమో లోపం అంటారు. ఏం చేయాలి? ఓ అయితే చేసావా? హలో, ఏంటి ఇవిడా? అయ్యగారు, పంతులు గారు ముహూర్తం లేదని చెప్పారుగా, ఆయన అడిగి మరి ముందుకు జరిపించుకున్నారు. ముందుకు జరిపించాను రా, తర్వాత అర్థమైంది మనం మంచం కూడా ముందుకు జరిపించలేమని. అన్ని పనులు నాకే చెప్తారు కదా, ఈ ఒక్క పని మాత్రం నాకు చెప్పలేదేంటి? ఈ ఒక్క పని కూడా నీకు చెప్తే నీ పని నేను చేయాలి, ఇల్లంతా తిరిగి. మీ అవతారం చూస్తున్నారా? పొత్త చూడండి ఎంత ఉందో. నాకు కూడా అప్పుడప్పుడు డౌట్ వస్తుందిరా, లోపల ఎవడైనా కూర్చొని ఊస్తున్నాడా అని. రాత్రి మీకు మంచినీళ్ళు అవసరం అయితే ఇక్కడ ఉంటా పిలవండి, కూల్ డ్రింక్ అవసరం అయితే అక్కడ ఉంటా పిలవండి. ఓ పని చేయి, నువ్వు కూడా చాప తీసుకొని లోపలికి వచ్చి కానివ్వండి అంటూ ఉంటే నా చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు సెలబ్రిటీస్ అయ్యారు, వాళ్ళు మన ఇంటికి వస్తున్నారు. నేను వాళ్ళందరిని ఇంటికి పిలిచావా? ఎవడే వాడు? నేను చిన్నప్పుడు పండుని. రే ఏంట్రా అది దరిద్రంగా, చిన్నప్పుడు ఫ్రెండ్ పండును. చిన్నప్పుడు వీడిని అందరూ చిలక కొట్టిన పండు అంటుండే. చిలక వీడిని కొట్టడమేమో కానీ వీడు మాత్రం చాలా చిలకలను కొట్టినట్టున్నాడు. ఈ పండు గుర్తుందా, స్కూల్లో డాన్స్ మాస్టర్ స్టెప్స్ నేర్పిస్తే నువ్వు స్కూల్ వెనక్కి తీసుకెళ్లి నాకు స్టెప్స్ నేర్పించేవాడు. ఓహో, ఎవడైనా జీవితంలో ముందుకు వెళ్ళలేక వెనక్కి వెళ్తాడు, నువ్వు వెనక్కి వెళ్ళడంలోనే ముందుకెళ్ళావా నాయనా? అయినా రితు, ఒకవేళ నువ్వు నేను హీరోయిన్ గా చేస్తే ఆ సినిమాకి టైటిల్ ఏం పెడదాం? పండు కోతి విత్ తొండమూతి అని. అయినా నీకు విషయం తెలుసా, చిన్నప్పుడు మేము గంట కనిపించలేదు, క్లాస్ మొత్తం పిచ్చలు అయిపోయారు. అవునా? ఇందాక క్యారియన్ లో కూడా ఒక అరగంట కనిపించలేదు, అందరు కంగారు పడిపోయారు అక్కడికి వెళ్ళేవారు. ఏమే ఈడేనా? ఇంకెలాంటి ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? ఉన్నాడు ఒకడు. ఎవడాడు? మీ ఆవిడ ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక్కొక్కరు ఆణిముత్యం. ఏమయ్యా నువ్వు ఇటు రావయ్యా. ఏంటి? ఫ్యామిలీ మొత్తాన్ని వైజాగ్ లో పెట్టి ఊరూరా తిరిగి యుద్ధ ప్రాతిపదికన తిరుగుతుంటా, ఏం చేస్తుంటావు నువ్వు? నేను రైటర్ అండి, అన్ని ఊర్లు తిరుగుతూ మనకి మంచి ఐడియాలు వస్తాయి, కథలు వస్తాయి. ఒక్కసారి మనం రాసిన కథల తెర మీద పడితే జనాలు అబ్బో అంటారు. తెర వెనక మీరు కథలన్నీ బయట పెడితే అబ్బో అమ్మో అయ్యో అమ్మో. సుధీర్ మీద వేయాల్సిన మంచి నా మీద వేస్తావేంటి? అసలు వాడిని ఫ్రంట్ లైన్ లో ఉంచి బ్యాక్ డోర్ లో నడుపుతుందేను అంటారు. అసలు నా బ్యాక్ డోర్ లో ఎవడో తెలుసా చెప్పనా? సర్లే వద్దులేరా. అవును, ఏదో సినిమా తీస్తానన్నా, ఆ టైటిల్ ఏంటి ఎంతకి? పక్క థియేటర్ లో చూడు. అదేంటి? ఆ టైటిల్ అలాగే ఉంటది, మన సినిమా లాగ్ అటుపక్క బాగుంటది. ఆహా రితు ఏం స్మైల్! అసలు అందరూ రోజా గారి స్మైల్ సూపర్ ఉంటది అంటారు, ఎవడన్నాడు కానీ అది నిజమే. అరే పండు, అప్పుడెప్పుడు మైకిల్ జాక్సన్ డాన్స్ చూడడమే, దాని తర్వాత అలా డాన్స్ ఎవరన్నా చూడదు ఇప్పుడు వచ్చి నేను. అసలు మావాడు తెలుసా, కాలేజ్ లో ఎంత మంది ఫాలోయింగ్, ఎంత మంది వెంటబడేవారు. అన్నప్పులు చేశాడా? అసలు విషయం అడగడం మర్చిపోయాను. అరే పండు, రామ్ చరణ్ సినిమాకి కొరియోగ్రాఫర్ గా ఛాన్స్ వచ్చిందట, జానీ మాస్టర్ చెప్పలేదు ఆ విషయం. ఇలాంటి ఫ్రెండ్స్ ఇల్లేనా? ఇంకా ఉన్నారా? ఇంకొకడు ఉన్నాడా? అన్న నడిచేస్తే మాస్, అన్న నించుంటే మాస్, అన్న లుక్కేస్తే మాస్ మాస్. వీడు మా ఫ్రెండ్ అండి సార్. సరే బాగా చూడండి, అరవింద్ సోమ్ లా కనిపిస్తున్నాడా మీకు? అలా ఏం లేడే, బొక్క కనిపిస్తాడు, ఇటు వేరు కదా. పిలిచి పరువు తీస్తున్నారు ఒక్కొక్కరిని. ఏదో కావాలని అనేసాను కానీ అవును తక్కువ చేయదు సార్. అసలు ఏమనుకున్నారు, ఈసారి డీ టైటిల్ ఎవరు కొడతారు అనుకున్నారు? వీడి తెలిసి ఎవరు కొడతారు?
హే రీతు, సుదర్శన్, చిన్నప్పుడు నీకు గుర్తుందా మనం ఇద్దరు కోతి కొమ్మ చాడుకునే వాళ్ళం? నువ్వు అలా పై నుంచి నా ఒళ్ళ మీద పడేదానివి, మళ్ళీ ఇసిరేసేవాడిని, మళ్ళీ పడేదానివి. ఒరే డీలో నీ విన్యాసాలు చూసినప్పుడు అనుకున్నారా నీ సరసాలు కూడా ఈ రేంజ్ లో ఉంటాయి? ఇసిరేసి మరీ పట్టుకున్నాడు నువ్వు. సరే, నీకు ఇంకొక గుర్తుందా? చిన్నప్పుడు ఏ చెట్టు చూసినా, ఏ పొట్టు చూసినా అంటే పుట్టరా పుట్ట కాదు, ఆఖరిగా బాత్రూమ్ గోడల పైన మన ఇద్దరి పేరే రాసేవాళ్ళం. ఓహో, అన్నిటి మీద మీ పేర్లు రాసుకొని చివరికి వెడ్డింగ్ కార్డు లో నా పేరు రాస్తావే నువ్వు? ఇంతకీ నువ్వేం చేస్తుంటావురా? ఇప్పుడు గ్రహణం వచ్చినప్పుడు సూర్యుడు సగం పోతాడు కదా సార్, మిగతా సగం మనం సరదా బయట తీసుకెళ్తాం. నువ్వేం చేస్తుంటావురా? గుడ్లో ఎల్లో సొన్న ఉంటది కదా, నేనే పెడతామంట. ఇంకా నయ్యం గుడ్డే నువ్వు పెడతానలా. చిన్నప్పుడు ఫ్రెండ్స్ మీరే కాదు, మీ చిన్నప్పుడు ఫ్రెండ్ మీతో పాటు ఇంకొకటి కూడా ఉంది. రామ్ ప్రసాద్, సుదర్శన్, పుండు చిపండు. అయినా ఎవరితండి బాబు ఈవిడ తొండకి బిగిపెట్టినట్టు? అలా అంటావు గానీ నువ్వు కూడా అలాగే ఉన్నావు. సుదర్శన్, చిన్నప్పుడు కోతుకమ్మ చాడేవాళ్ళవి, ఎగురొచ్చి నువ్వు నా ఊళ్ళో పడ్డావు, నేను నీ ఊళ్ళో పడ్డాను, నువ్వు నా ఊళ్ళో పడ్డావు, నేను నీ ఊళ్ళో పడ్డాను. నేనే కోతి ఆడతారు, ఇదే నిన్ జೊತೆ కోతి కొమ్మచ్చా. చూసావా, ఒక్కసారి నీ టంగు తగలగానే మదర్ టంగు గుర్తొచ్చేసింది. అదే కాదండి, ఈ పండు ఉన్నాడు కదా, చిన్నప్పుడు నాకు ఫోటోతో పాటు ఆ ఫోటో వెనకాల పువ్వు కూడా అతికించి పెట్టాడు. ఫోటో వెనక ఒక పువ్వు అతికిచ్చాడు. నీకు విషయం తెలియని విషయం ఏంటంటే ఆ ఫోటోలో ఉంది కూడా పువ్వే. సార్ నా పనులు వెళ్ళొస్తాను సార్. ఆగు, యాడికి వెళ్తా ఉండు. ఒకసారి ఆటో. ఏంటి? అమ్మా నాన్న ఒక ఆటో. నువ్వు అటు ఇటు అయిపోతుంది తెలియక ఆటో అని పిలుచు. ఇంతకీ నువ్వేం చేస్తుంటావమ్మా? ఇప్పుడు పార్క్ లో ఇద్దరు లవర్ కూర్చున్నప్పుడు పదువు గుద్దు కదండి, ఆ ఊపేది నేనేనండి. మరి చిన్నప్పుడు ఎన్నెన్ని చేశారో చూయించి వీళ్ళందరి మీద. ఏమండి ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి? షైనింగ్ శాంతితో మైనింగ్ అని తవ్వకాలే. పెంగుళూరు బాలిక చెంగుచాటు చేయక నీవే తనివి తీరా. ఏంట డాన్స్ అది? ఏ మాట కామాట. రోజా గారు నా వల్లే ఈ షో నిలబడుతోంది అంతే. అరగంటకోసారి నిమ్మరసం తాగితే గానీ షోలో నిలబడలేరు. మీ వల్ల షో. మొన్న పుష్ప థాట్ ఎలా వచ్చింది నీకు అసలు? అసలు మన ఇద్దరి గురించి మనం మీటింగ్ ప్లాన్ చేయాలా, డేటింగ్ ప్లాన్ చేయాలా, లేదా ఏదైనా ఈటింగ్ ప్లాన్ చేయాలా అని ఆలోచిస్తుంటే ఈ లాస్ట్ టింగ్ గురించి నాకు చెప్పలేదు రిహార్సల్ లో. అన్ని టింగులు చెప్తే ఇన్ని టింగులు ఉండవు మన దగ్గర. సర్లే గానీ ఒక్క హగ్గి అనసూయ. ఈరోజు గురువారం ఉపవాసం. ఇదిగో ఇలా నేను ఎంత ట్రై చేసినా నువ్వు ఇవ్వకపోతే ఈ రోజు గురువారం ఏమో కానీ నన్ను మంగళవారం అనుకుంటారు అందరూ. దేనికైనా అమృత ఘడియలు అనేవి ఉంటాయి. అసలు అమృత ఘడియలు అంటే ఏంటో తెలుసా నీకు? మా పక్కింట్లో అమృత అని ఒక అమ్మాయి ఉండేది. ఎప్పుడు ఇంట్లోకి వెళ్దామని చూసినా గడియ పెట్టేస్తుంటది. అదే అనుకుంటా అమృత గడియలంటే. అసలు ఈ జన్మ సరే గానీ ఇంకో జన్మ అంటూ ఉంటే ఎలా పుడదాం అనుకున్నావు? నేను ఒక మంచి చిలకలా పుడదాం అనుకుంటున్నాను. మొన్న మీ ఇంట్లో పెంచుకున్న చిలక ముద్దు పెడతంటే చూసా. నువ్వు చూస్తుండు ఏదో రోజు నేను కూడా రోజా గారి లాగా అసెంబ్లీకి వెళ్తాం. నీకు ఆల్రెడీ ఫేస్బుక్ లైవ్ లోనే చాలా సమస్యలు ఉన్నాయి, మళ్ళీ అసెంబ్లీ సమస్యలు ఇవన్నీ ఎందుకు? అసలు మీరంతా ఎన్ని అన్నా గానీ నేను రోజా గారు ఎందుకు తీసుకుంటున్నావో తెలుసా? మాకంటే ఎక్కువ తీసుకుంటున్నారు కాబట్టి. అసలు ఈ పొజిషన్ కి వచ్చావు కాబట్టి నువ్వు అంటున్నావు, కానీ ఇప్పటికీ గేట్ ముందు ఎంత మంది ఒక్క ఛాన్స్ ని అడగడం చూస్తున్నానో తెలుసా? నువ్వు గేట్ ముందు వాళ్ళని చూసావు కానీ నీ ముందే నిలబడి ఒక్క ఛాన్స్ అని ఎన్ని ఇక్కడ
అక్కడ ఏదో టైం మిషన్ ఉంది, వెళ్దాంపా. అసలు టైం మిషన్ అంటే ఏంటి? మన టైం బాగుండి టయానికి మంచి మిషన్ దొరికితే దాన్నే టైం మిషన్. సర్లే కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం ఫస్ట్? రోజా గారు తెరంగేట్రం చేసిన టైంకి వెళ్దామా? అంటే ఏంటి ఇప్పుడు ఈ ఆది మానవుల కాలానికి తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నావు నువ్వు? హే ఐ యామ్ జాక్. ఛీ, యాక్ ఈడు జాకా. హే ఐ యామ్ రోజ్. ముందు తుడుచుకో బూజ్. హే ఐఎమ్ రోజ్ మదర్ లూజ్. ఏమే లూజు, కొంచెం ఆ గౌన్ లూజ్ గా కుట్టించుకోవద్దు, మొత్తం కుట్లు బయటకు వచ్చేలా ఉన్నాయి. హే అయినా ఎవరు మీరు, ఎక్కడి నుంచి వచ్చారు? మనం ఎక్కడి నుంచి వచ్చామంటే మేము పెద్ద మషిన్ నుంచి వచ్చాం. ఎలా వచ్చామనే కదా ఆలోచిస్తున్నారు. లేదు, వాడికంటే పెద్ద మిషన్ ఎక్కడ ఉందా అని ఆలోచిస్తున్నాడు. జాక్, వావ్, ఈ మంచు మనం ప్రయాణిస్తుంటే నీకేమనిపిస్తుంది? మంచులో సర్లే కానీ ఈ చుంచుతో ప్రయాణం ఎలా ఉందండి మీకు మామూలుగా? నాకు రోజుతో సంబంధం లేదు, నేను ఐస్ ని ప్రేమిస్తున్నాను. ఈ సమాజం మన ప్రేమను యాక్సెప్ట్ చేస్తుందా జాక్? వాడికి జారీ వరకైతే యాక్సెప్ట్ చేస్తాడు, తర్వాత నాకు తెలియదు. రోజుతో కాదు, ఐస్ నేను నీతో పోస్ట్ పెడతా, రారా. ఏరా జాగా జోగా, కింద జాకి పెట్టి లేపుతాను ఏమనుకున్నావే? హే నా జాక్. ఏ నా జాకు, నా జాక్, నా జాక్ అని చెప్తున్నానా? నా జాక్, నా జాక్ అని చెప్తున్నా నీకు. నా కోసం ఇద్దరు కొట్టుకోవడం ఎలా ఉంది? మామూలుగా కొట్లాడుకున్న కేసు ఇద్దరు, ఇక్కడ కేసు కోసం కొట్లాడుకుంటున్నారు, అదే నాకు బాధ. ఏ నువ్వు పక్కనుండు. ఐస్ నీకో విషయం చెప్పాలరా. మామూలుగా పడవ బొక్క పడితే కింద నుంచి నీళ్లు వస్తాయి, కానీ మనసుకు బొక్క పడితే పై నుంచి కన్నీళ్లు వస్తాయి. స్కిట్ బొక్క పడితే రెండిట్లో నుంచి వస్తాయి. ఇంతకీ ఈ షిప్ ఎక్కడి వరకు వెళ్తుంది? ఇదే గోదావరి పుష్కరాల్లోకి వెళ్ళి ఆ తర్వాత 3 మునకలు వేసి పైకి వచ్చేస్తుంటది. ఏమండి మీరు ఆగండి సార్, నేను ఐశ్వర్యతో మాట్లాడాలి. అందరూ ఐస్ తో మాట్లాడితే మేమేంటి ఐస్ గట్లు వేసుకోవాలి ఏంటి? హే జాక్, వీళ్ళందరితో మనకు అనవసరం, మనం వెళ్ళి టైటానిక్ ఎక్కి పోజ్ ఇద్దాం పదా. పవిత్ర, మనం తెల్లార్లు ఇలా ఉందాం రా. తెల్లార్లు ఉంటే మంచు కొండలు గుద్దుకుపోతాయి. ఎందుకంటే ఇక్కడ మీరు టైటానిక్, మీరు జాకు, నువ్వు డ్రైవరు, ఈ నిద్రమోహం డ్రైవర్ కాబట్టి అది మంచు కొండలు గుద్దుకుంది, నాకు తెలియదా? మనమే వెళ్ళిపోదాం టైం మిషన్ లో. ఇంకెక్కడికి ఎక్కడికి వెళ్దాం? దేవదాస్ కాలంకి వెళ్దాం. దేవదాసు పార్వతి వాళ్ళని చూద్దామా? ఆహా వచ్చాయి. ఇంతకీ దేవదాస్ ఎక్కడా? ఎవరి కోసం, ఎవరి కోసం? అదే మేము అడుగుతున్నాం, ఎవరి కోసం రా అసలు నువ్వు ఇండస్ట్రీకి వచ్చింది? నమ్మకం కలగట్లేదు కదూ. ఇప్పుడు చూడండి. ఏం చేస్తున్నాడు ఈయన? అన్ని లేపేస్తావు అంటున్నాడు. నా కుక్కకి ఏదన్నా ముద్దు పేరు పెట్టండి. ఈ కుక్క తోకేంటి ఇంత చిన్నగా ఉంది? నీ సవరం తీసి ఎక్స్టెన్షన్ చేయరా? ఏముంది? ఎక్కడ పారు? దేవదా చదువు ఇదేనా, మనవాసి వదిలేసి అసలు దొరల్లే సూటు బూట. ఇది దొరికిన డోరల్లా కొట్టేలా ఉంది, ఇది పారా ఇది? ఉదయాన్నే ఇంటి ముందు ముగ్గేసు మన ఇద్దరు పేర్లు రాసి గుమ్మ ముందు కూర్చుంటే చూసిన ఇంటి వాండ్రు ఏమన్నాడో తెలుసా? ఇక్కడ చేతపడి చేయికి వెళ్ళిపోమన్నాడా? నువ్వు దక్కకపోగా ఈ ముసలాడికిచ్చి పెళ్లి చేశారు. రాఘవ్ గారు మీరేంటి ఈ కాలంలో ఉన్నారు? అంటే మళ్ళీ పుట్టారా? లేదు లేదు, ఈ కాలం నుంచి ఆ కాలం వరకు స్కిట్లు చేస్తానే ఉన్నాడు, మళ్ళీ పుట్టడం ఏంటి? అయినా మాల్కోవా పక్కన మీరేంటండి? ఏమండి మీరు అలా అనుకోకండి, నా మీద ఎంత ప్రేమ ఉందో తెలుసా? ఒకసారి నేను పట్నం వెళ్ళి ఇంటికి వచ్చేటప్పటికి 2 మంచాలు రెడీ చేసింది, ఏంటంటే సర్ప్రైజ్ అంది. ఇంకోసారి పట్నం వెళ్ళి వచ్చేటప్పటికి 2 పరుపులు పెట్టింది, ఏంటి సర్ప్రైజ్ అంది. ఇంకోసారి అలాంటి పరుపుల మీద 2 పిల్లల్ని పెట్టి సర్ప్రైజ్ అంటది. ఇంకొకటి నన్ను తగులుకుంది, నేనెవరికి చెప్పుకోవాలి? ఓరే ఎవరు అది? దేవదా, నిన్ను ఎప్పటి నుండో వంచితిని తెలుసా? వంచితిని కాదే, వలచితిని, అది వంచి. దేవదా, నేను నీకు 2 ఆప్షన్స్ ఇస్తున్నా, నన్ను నీ దగ్గర ఉంచుకుంటావా, డ్రైవర్ దాసుగారి దగ్గర ఉండమంటావా? అయినా నా మనసు మొక్కలయ్యి చెట్లమ్మటి పుట్లమ్మటి తిరుగుతున్నాను జానకి. మొక్కలు అవ్వకుండా నేను తిరుగుతున్నా, చెట్లంపట పొట్లంపట, నా బాధ ఎవరు చెప్పుకోను? తనలాగే నిన్ను కూడా లవ్ చేస్తాను అనుకోవటం నీ భ్రమ. నేను నిన్ను మాత్రమే లవ్ చేస్తాను అనుకోవటం నీ భ్రమ. మీరు ఏదో చేస్తారనుకోవటం నా భ్రమ.
మీకు దండం పెడతా వెళ్ళిపోండి. మనం ఇలా కాదు కానీ దిల్వాలే దుల్హనియా లే జాయేంగే ఆ ట్రైన్ సీన్ దగ్గరికి వెళ్దాం. ట్రైన్ సీను రెడీ బాబు, స్టార్ట్ కెమెరా. ఏడు షారుఖ్ ఖాన్ ఏడి? కాదులా రావే బాబా, ట్రైన్ వెళ్ళిపోతుంది రావే త్వరగా. పనికి మళ్ళదానా దొంగ సచ్చినాడు, నేను నడవద్దేట్రా. ఏందిరా ఇది? షారుఖ్ ఖాన్ కాజలా ఇది? డైరెక్టర్ గారు, షారుఖ్ ఖాన్ చెప్తున్నాడు నా రెమ్యూనరేషన్ లో ₹1,00,00,000 కంటే రూపాయి తక్కువ కూడా చూసుకోండి. ఒరే నీకు రెమ్యూనరేషన్ కన్వీనియన్స్ రెండు ఒకేసారి ఇస్తే ఏది రెమ్యూనరేషన్ ఏది కన్వీనియన్స్ తెలీదు. అది కాదు బాబు, ఇప్పుడు సీన్ ఏంటంటే హీరోయిన్ తో మీకు లిప్ లాక్. దీంతో లిప్ లాక్ మనగారు లిప్ లాక్ లిప్ లాక్ ఎట్టేస్తాను రావే. నీ దోడ పెద్దలు వేసుకొని నాకు ముద్దెడతావా? తోడే కదా బరిగి పెట్టింది దా. మీరు కాదురా రే, మీరు కాదురా. మేం కొట్టుకోవాలి, ఎన్ని కాలాలకు వచ్చాను చూసావా? మేం కొట్టుకోవాలి. అమ్మో అంతా నువ్వే చేసావు. అసలు నీకు ఆపరేట్ చేయడం దాకా ఎక్కడికెక్కడికో తీసుకొచ్చావు. మనం టైం మిషన్ లో ఒక్కసారి భరద్వాజ్ గారి పెళ్లి ముందుకు వెళ్దామా? అంటే నా పెళ్లి పెళ్లి ముందు ఆయన చేసుకోక ముందుకి మళ్ళీ చేసుకుందా పద. ఇంకోసారి మా ఆయనతో పెళ్లి అవ్వాలి. సరే సరేలే, అన్ని సార్లు మేము చూడాలి పద. చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా, ఏ వైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా. ప్లాట్ఫామ్ డాన్స్ ఇది. నేను మనసంతా నువ్వే ఉదయకర్. ఓ ఏయ్ ఎవరు నువ్వు? ఇందాటి నుంచి నన్నే ఫాలో అవుతున్నా, అలాగే చూస్తున్నా. అది నేను నీ రిమాసేని గుర్తుపట్టలేదా? నాకు స్కిట్టుకు ఒక రేమాసేన వస్తుంటది, స్కిట్టుకు ఒక రేమాసేన వస్తుంటది. ఎవరు? నేనెందుకు షాక్ అవుతాను? నువ్వు షాక్ అవ్వాలి, నీకు ఇదే స్కిట్, ఇది ఒకటే. అది మన చిన్నప్పుడు తూనీగా అని చెప్పి ట్యూబులతో ఆడుకునేవాళ్ళం. మళ్ళీ ఆడుకుందామా? ఇప్పుడు ట్యూబులతో ఆడుకుంటే యూట్యూబ్ లో ఆడుకుంటా. అవన్నీ కాదు, అది మన చిన్నప్పుడు ఏమేమి చేసామో అవన్నీ మళ్ళీ చేయాలనుకుంటున్నాను నీతో. చిన్నప్పుడు చేసినవన్నీ మళ్ళీ చేయాలనుకుంటున్నావా? చిన్నప్పుడు అమ్మా నాన్న ఆట ఆడాం కదా, అది ఎందుకు అప్పుడు నాకేం తెలియలేదు. ఇప్పుడు ఆడదామా? కక్కుర్తి కక్కుర్తి. అయినా నువ్వు పెద్దయ్యకు చూస్తే ఋతిక్ రోషన్ అవుతావు అనుకున్నాను, కానీ ఏంటి కానీ నువ్వు మాత్రం పెద్దయ్యాక అనుష్క శర్మ అవుతాను అనుకున్నావు, అలాగే అయ్యావు. నేను తిట్టాను, నీకు సిగ్గులేదా? నేను పొగిడాను, మరేం లేదా? మరేం లేదా? మన జంట ఇంకా పెద్ద పెంట వస్తుంది చూడు. ఎక్కడే వసంతాల కేళి సుబ్బవేలితో తీసుకెళ్ళి, ఎక్కడే వసంతాల కేళి. వచ్చే ముందు ఏ పూల షాప్ దగ్గరికి వెళ్ళొస్తుంది అనమాట, ప్రతిసారి పూలు చేస్తుంది ఎక్కడి నుంచి. నేను ఒక్కడి సినిమాలో మహేష్ బాబు అండి. ఏంటి ఇది ఒక్కడి గెటప్ అంటే ఏ ఒక్కడి నమ్ముతలేదు. నేను ఇంకా షాక్ లో ఉన్నా అసలు. ఏంటి భూమిక, నేను దగ్గరికి వస్తుంటే దూరంగా వెళ్తున్నావు ఏంటి? ఈ భూమిక ఏ ఒక్క మొగను కూడా కన్నెత్తి కూడా చూడదు. ఇలాంటి సొల్లు వినడానికి మాకు లేదు ఓపిక. భూమిక ఉరుమైతే నేను మెరుపుని. నీది మెరుపు కాదు పరుపు కానీ, మెరుపు కాదు పరుపు కానీ మాకు తెలుసులే కానీ. ఇదిగో స్వప్న, నువ్వేం టెన్షన్ పడుకో. ఆ ఓబుల్ రెడ్డి గారిని చంపేస్తా, కసి తీరా చంపుతా. ఆ అవకాశం ఏదో నాకివ్వు, నేను చూసుకుంటా. కసి తీరా అంటే ముక్కలు ముక్కలుగా నరికి చంపుతాననే. నువ్వు నరికి చంపుతావు, నేనైతే కొరికి చంపుతా. సరే ఇవన్నీ వదిలేసే గానీ మన పెళ్లి అయిన తర్వాత శోభనం ఎక్కడ చేసుకుందాం? ఒరే దాన్ని చూస్తే భోజనమే చేయలేము, శోభనం ఎలా చేస్తారు నువ్వు? నేను కాశ్మీర్ అనుకుంటున్నాను. లేదు ఊటీ బాగుంటుంది. అబ్బా లేదు, కాశ్మీర్కి వెళ్దాం. ఊటీ లేదు, అది చెప్పింది కరెక్ట్, కాశ్మీర్ బాగుంటుంది కదా. ఒక పని చెయ్యి, మన ఇద్దరం కాశ్మీర్కి వెళ్దాం, నువ్వు ఊటికి వెళ్ళిపో. పెద్ద సమస్య వచ్చింది. ఊరుకో ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే బాగోదు. కన్నుల భాషలు తెలియవులే, కన్నెల మనసులు ఎరుగములే, ఒకవైపు చూపి మరువైపు దాచగ అద్దాల మనసు కాదులే, చేతులు సంద్రాన్ని మూయలేవులే. ఏంటా డాన్స్? అదే ఈడెవడో గాల్లోనే గిన్నెలు తోమేస్తున్నాడు.
అయ్యో అనిత నాకేమీ రాదు అనిత నేనేమి చెయ్యలేను. అది నువ్వు చెప్పక్కర్లేదు, నువ్వు చేసిన స్కిట్లన్నీ చూస్తే నీకే తెలిసిపోద్ది. మామూలుగా గవర్నమెంట్ వాళ్ళు కర్ఫ్యూ పెట్టారు కానీ వీళ్ళిద్దరిని జనాల్లోకి వెళ్తే చాలు వాళ్ళే స్వచ్ఛందంగా కర్ఫ్యూ. ఏం మాట్లాడుతున్నావా నా అనిత గురించి? మొన్న ఒకటికి ఆక్సిజన్ అయిపోతే 10,000 రూపాయలు ఇచ్చింది తెలుసా నీకు? ఆవిడ డబ్బులు ఇచ్చింది, నేనైతే డైరెక్ట్ ఆక్సిజన్ ఇస్తా. అవునండి, మీరు ఇంత అందంగా ఎలాగుంటారండి? ఏం లేదండి, మొహానికి ఎండ పడకుండా చూసుకుంటాను, స్కిన్ కి వచ్చి ఆయిల్ రాకుండా చూసుకుంటాను. అబ్బం చూసుకోరండి ఒకసారి కూడా ఇప్పుడు. సార్ ఇప్పుడు ఇవన్నీ ఎందుకు సార్? ముందు మన అందరం కలిసి లేచిపోదాం సార్. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లతో హైవే వస్తుంది, అక్కడ నుంచి 4 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళామంటే రైల్వే ట్రాక్ వస్తుంది. ముందు అక్కడ ట్రైన్ ఎక్కేసి మన 6 లేచిపోదాం సార్. 6 కాదు 4. 6 ఉంటే 4 అంటారేంటండి? ఇప్పుడు మధ్యలో హైవే వస్తుందన్నా, అక్కడ నుంచి వీళ్ళిద్దరు రారు, అక్కడ నుంచి వీళ్ళిద్దరు రారు. హైవే తగలకుండా పోదు, ట్రైన్ ఎక్కుదాం రండి. మీరు ఎందుకు లేచిపోదాం అనుకుంటున్నారండి? మా వాళ్ళు ఎవరు ఒప్పుకోవట్లేదండి, అందుకని లేచిపోతున్నామండి. మా వాళ్ళు ఒప్పుకున్నా కూడా లేచిపోతున్నాం. ఇది ఒప్పుకున్నారా ఎవరల్లో? అదే రవి, గౌతము, వీరుగాడు, ప్రసాద్ గాడు. లిస్ట్ ఏంటండి? ఇప్పుడున్న లిస్ట్ కంటే దాని ప్రత్యాపరణ లిస్ట్ ఎక్కువ ఉంటది. చూసారా ఎంతమంది ఒప్పుకున్నా నాతో వచ్చేసిందంటే నేనంటే అంత ప్రేమ తెలుసా? ఒరే మామూలుగా ప్రేమ గుడ్డిది అంటారు, మీ ఇద్దరిని చూస్తుంటే అర్థమైంది ప్రేమ గుడ్డిది కాదు, గాడిద గుడ్డిది. మనలో మన మాట. ఇప్పుడు ఈ రైల్లో ఎన్ని బోగీలు ఉంటాయండి? 18 బోగీలు ఉంటాయి, 2 వచ్చేసి ఏసీలు ఉంటాయి, 2 వచ్చేసి లేడీస్ కంపార్ట్మెంట్ ఉంటాయి, 4 జనరల్ బోగీలు ఉంటాయి, 18 టాయిలెట్లు ఉంటాయి, ముందు ఒక ఎంజిన్ ఉంటుంది, వెనకాల ఒక జనరల్ బోగి ఉంటుంది. ఇంకా ఏం చెప్తావయ్యా? చూసారా ఎంత జనరల్ నాలెడ్జ్? ఎలా ఉంది నా సెలక్షన్? ఈ సెలక్షన్ తర్వాత దాని కలెక్షన్ ఎంత కనుక్కో. ఇదేంటంటే డైరెక్ట్ గా ట్రైన్ లోకి వచ్చారు, ఎలా వచ్చేసారు? రింగ్ రోడ్డు మీద వెళ్ళి రింగ్ రోడ్డు మీద వేసుకొని వచ్చినట్టున్నారు మీరు. ఎక్కువ చేసేవనుకో తాడ తీస్తా. కింద మీ తాళం పడింది, తారంతి కింద పడ్డ తాళాన్ని ఎలిగిరే తాడ తీస్తారా మీరు? ఇదంతా కదా, పైకి ఎవరు వెళ్తారో డిసైడ్ చేసుకోండి. పైకి వచ్చేవాడు ఎవరో ముందు నువ్వు డిసైడ్ చేసుకుని చెప్తా. ఇలా 10 గుద్దులు గుద్ది అందరిని చంపేస్తాం తెలుసా? 10 గుద్దులు వద్దండి, ఒక గుద్దు చాలు. ఏ స్కిట్ లెంగ్త్ ఎక్కువ వద్దన్నారు, ఒక గుద్దు చిన్న. మేమేం లేదు, మీరు చంపేసి జైలుకి వెళ్తాం. మమ్మల్ని చంపేసి మీరు జైలుకి వెళ్తారా? మీకు విషయం తెలుసా? మిమ్మల్ని చంపి మేము జైలుకి వెళ్తాం. మీరు ఎవరిని చంపి జైలుకి వెళ్ళడం అవసరం లేదు, జనరల్ గానే జైలుకి వెళ్తారు. ఎందుకు? హత్య చేయాలని హడావిళ్ళు ఏళ్ళలో లేచిపోతాను హడావిళ్ళు మీరు టికెట్లు తీసుకోకుండా ట్రైన్ ఎక్కారా? డైలాగ్ చెప్పాలన్న అడవుల్లో మీరు కూడా టికెట్ తీసుకోలేదు. ఇప్పుడు అందరూ జైలుకి వెళ్తామా? నువ్వు షాక్ అవుతున్నావు ఏంటి? ఓకే సారీ.